హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతంలో మనము లాస్ట్ క్లాస్ లో అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాము. సో ఈ అధ్యాయం వచ్చేసి శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో 24వ అధ్యాయం. 24వ అధ్యాయం ఈరోజు మొదటి 25 శ్లోకాల వరకు చూడడానికి మనము ప్రయత్నిద్దామంట. యా 25 శ్లోకాల తక్ చూడడానికి మనం ట్రై చేద్దాం ఈరోజు. సో చాప్టర్ 24. సో ఇందులో చాప్టర్ టైటిల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు, కర్దమ ముని యొక్క వైరాగ్యం. ఆయన ఇంటిని త్యాగం చేసి ఇప్పుడు పరమహంస మార్గం సన్యాసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు వనాల్లోకి. సో అది ఈ యొక్క అధ్యాయంలో చర్చించడం జరుగుతుంది. కానీ దానికన్నా ముందు ఈరోజు మనం చర్చించుకునే విషయం ముఖ్యంగా ఏంటంటే కపిల ముని యొక్క ఆవిర్భావం. సో బేసికలీ భగవంతుడి యొక్క అవతారం, కపిల దేవుడి అవతారం యొక్క ఆవిర్భావ లీలని ఈరోజు మనం చర్చించుకుంటాం అనమాట. సో చాలా ముఖ్యమైన విషయం. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. మైత్రేయ ఉవాచ నిర్వేదవాదినీం ఏవం మనోర్దుహితరం మునిః దయాళుః శాలినీం ఆహ శుక్లాభివ్యాహృతం స్మరన్. సో భగవంతుడు వాక్యాల్ని గుర్తు చేసుకుంటూ ఆ కర్దమముని, ఇప్పుడు మైత్రిముని చెప్తున్నాడు ఈ విషయం. అలా భగవంతుడి వాక్యాల్ని గుర్తు చేసుకుంటూ కర్దమముని ఇలా అంటున్నారు. ఏమని? ఎవరికి? దేవహూతికి, స్వయంభూమని యొక్క పుత్రి అయిన దేవహూతికి. ఎవరైతే ఎంతో వైరాగ్యంతో కూడిన వాక్యాల్ని దేవహూతి చేస్తుందో, ఎందుకంటే ఇప్పుడు దేవహూతి మనం చూసాము లాస్ట్ చాప్టర్ లో ఎండ్ లో ఆమె విలాపం, ఆ చాప్టర్ అంతా ఆమె విలిపిస్తుంది. ఆమె ఎందుకు బాధపడుతుంది? ఎందుకు అంటే
ఇప్పుడు కర్దముని వదిలి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన కూతుర్లు కూడా అందరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, వివాహం చేసుకొని వాళ్ళ అత్తారింటికి. సో తర్వాత మరి ఈమె ఒక్కమైపోతుంది. ఈమెకు రక్షించడానికి, ఈమెకు ఉద్ధరించడానికి, ఈమె భగవద్ధామానికి వెళ్ళడానికి, అభయాన్ని ప్రసాదించడానికి ఎవరు లేరు ఈమెకి అనే విషయం పైన ఆమె ఎంతో బాధపడుతుంది. సో అందుకనే ఇక్కడ ఎంతో ఇలా మాట్లాడడం చూసి ఇప్పుడు మైత్రేయ ముని చెప్తున్నాడు. ఇక్కడ కర్దముని ఇప్పుడు ఇలా అన్నారు, ఏమని? శ్రీ ఋషిరువాచ, సారీ ఓన్లీ ఋషిరువాచ, ఓకే. మాకిదో రాజపుత్రిత్వం ఆత్మానం ప్రత్యనిందితే భగవాన్ స్థేక్షరో గర్భం అదురాత్ సంప్రపత్యతే. ఇప్పుడు అంటే భగవంతుడు చెప్పిన వాక్యాల్ని గుర్తు చేసుకొని ఇలా అంటున్నాడు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కదా, నేను నీ యొక్క పుత్రుడి రూపంలో అవతరిస్తాను అని భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆయనకి చెప్పారు. సో ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ఎవరు? కర్దముని దేవతికి అంటాడు అనమాట. సో నువ్వు ఇలా బాధపడాల్సిన, బెంగ పెట్టుకోవాల్సిన ఏమో అవసరం లేదు. ఎందుకంటే ఓ రాజకుమారి, నువ్వు రాజకన్యవి, నువ్వు చాలా ప్రశంసనీయ వ్యక్తివి. ఎందుకు అంటే ఆ భగవంతుడు స్వయంగా భగవతాంస్తే క్షరో గర్భం, ఆయన నీ గర్భంలో నుంచి ఆయన అవతరిస్తున్నాడు తొందరలోనే, కొంచెం సమయంలోనే. అందుకనే నువ్వు ఏమాత్రం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కర్దముని దేవతకి చెప్తున్నారు, ఎందుకు బాధపడాలి నువ్వు, ఎందుకంటే డైరెక్ట్ భగవంతుడే నీకు పుత్రుడి రూపంలో రాబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ధృత వ్రతాసి భద్రం తే ధమేన నియమేన చ తపోద్రవిణదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. సో ఇది 3వ శ్లోకం. ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు ఎన్నో వ్రతాలు తపస్యలు చేశావు. సో భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, భగవంతుడి కృప నీ మీద ఉంది. ఎందుకంటే అందుకనే నువ్వు ఇప్పుడు భగవంతుణ్ణి ఎంతో శ్రద్ధతో అన్ని నియమాల్ని పాటిస్తూ, ఎంతో తపస్యతో, ఇంకా నీకున్న అన్ని రకాల దాన ధర్మాలు అన్ని చేస్తూ నువ్వు ఇప్పుడు భగవంతుడిని ఆరాధించుకోవాలి. అప్పుడు భగవంతుడు తప్పకుండా నీ పుత్రుడి రూపంలో జన్మిస్తాడు. సో అంటే ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఆమె బాధపడుతుంది, నాకెలా ఆధ్యాత్మికంగా నేను ఆధ్యాత్మిక పథాన్నిలో ఆరోహించి భగవద్ధామానికి చేరుకోగలనంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, నువ్వు భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించు, భగవంతుడు స్వయంగా ఇప్పుడు నీ పుత్రుడి రూపంలో వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క కృప ఉంటేనే అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళగలం అన్నమాట. సో దానికోసమని మనం ఎంతో నియమ నిష్ఠలతో ఉండాలి, తపస్సులు చేయాలి. ఇలా తపస్సులు, దాన ధర్మాలు, ఇంకా నియమ నిష్టలు అన్ని పాటిస్తే అప్పుడు భగవంతుడు సంతృప్తి చెంది అప్పుడు మనకు తన కృపను ప్రసాదించగలడు. సో మన శక్తితో మనము భగవద్ధామానికి వెళ్ళలేము, భగవంతుడి కృప ఉంటేనే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. కానీ భగవంతుడి కృప మనకి ఎప్పుడు దక్కుతుందంటే మనం చూపించుకోవాలి భగవంతుడికి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది భగవద్ధామానికి రావాలని. సో కొంతమంది ఉంటారా, భగవంతుడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు పిలిచినప్పుడు నేను వెళ్తానులే భగవద్ధామానికి. సో అలా కాదనమాట. సో భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడు మిమ్మల్ని అంటే ఎప్పుడు మీరు ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నీకు రావాలని ఉంది, ఎలా చూపిస్తారు? సో దానికి ఎంత తపస్సు అయినా సరే నేను చేయడానికి రెడీ, ఎన్ని నియమాలు నిశ్చయినా సరే నేను చేయడానికి రెడీ, ఎన్ని దాన ధర్మాలు చేయడానికి నేను రెడీ. కానీ నాకు సంపూర్ణ శ్రద్ధ ఉంది మీ పట్ల, నేను భగవద్ధామానికి రావడానికి నేను దృఢ నిశ్చయంగా ఉన్నానని ఆ నిశ్చయాన్ని, ఆ యొక్క ఇష్టాన్ని మనము ఈ తపస్సు, ఈ యొక్క నియమ నిష్టాలతో వ్యక్తం చేస్తున్నాం. సో భగవంతుడు దాని ద్వారా మనకు భగవంతుడు తెలుసుకుంటా, ఓకే ఈ వ్యక్తికి తిరిగి భగవద్ధామం రావడానికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో కనుక ఓకే ఈ వ్యక్తికి మనం కృప ఇద్దాము అనేసి భగవంతుడు కృప ఇస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనం చూసే ముందు కూడా ఆయన ఎంతో తపస్సు చేశాడు,
అలా అందరు తపస్సు చేసే, ఎందుకంటే భగవంతుడి పట్ల, భగవంతుడి కోసం తపస్సు చేసే భగవంతుడికి ఏం లాభం వస్తుందంటే అది మనము మన ఇంట్రెస్ట్ చూపించుకోవడం అనమాట. నాకు వేరే వాటి మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు, నాకు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు భగవద్ధామం రావడం మీద, మీ సేవ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంది చూపించుకోవడం. సో మన ఇంట్రెస్ట్ చూపించుకోవడం అనమాట. సత్వయారాధిత శుక్లో వితన్మామకం యశః చెత్తాస్తే హృదయ గ్రంథిం ఔదర్యో బ్రహ్మ భావనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా నువ్వు అలా భగవంతుడిని ఆరాధించుకుంటే, ఈ విధంగా భగవంతుడు నీ ఆరాధన ద్వారా నా యొక్క యశస్సుని కూడా పెంచుతాడు, నా పేరు ప్రఖ్యాతులు కూడా పెంచుతాడు. ఆయన నీ యొక్క హృదయ గ్రంథి వితన్వన్ తర్వాత సారీ ఇక్కడ చెట్ట అంటే కట్ చేయడం అనమాట. చెట్ట హృదయ గ్రంథి, హృదయంలో గ్రంథి అంటే ఒక హృదయంలో ఒక నాట్, ఒక గ్రంథి, ఒక ముడి ఉందన్నమాట. దాన్ని భగవంతుడు కట్ చేస్తాడు. ఎలా? నీ పుత్రుడి రూపంలో వచ్చి నీకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చి నీ హృదయంలో ఉన్న గ్రంథిని కట్ చేస్తాడని చెప్తున్నారు. ఇక్కడ మనకి తాత్పర్యంలో అన్నమాట. ఈ భౌతిక దేహము, ఈ యొక్క ఆత్మ రెండు కలిసి ఉండడానికి అంటే మన ఆత్మ అంటే మనము ఈ గట్టిగా బందీ అయిపోయి ఉండడానికి ఒక ఆ గ్రంథి, ఆ ముడి ఏంటంటే అదే అహంకారం, ఫాల్సిగో. ఈ అహంకారం కారణంగానే మనము ఈ యొక్క భౌతిక శరీరంతో కానీ భౌతిక జగత్తుతో కానీ మనము అనుకుంటాం మనం భౌతిక శరీరం, ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళమని. తద్వారా ఏంటంటే ఇంకా అహంకారం, నేనే కర్త, నేనే అన్ని భోగించేది, నేనే అన్ని చేసేది. సో ఈ విధంగా వ్యక్తి ఎన్నో కర్మలు చేసి రకరకాల ఇంద్రియాలను భోగి, సో ఈ యొక్క గ్రంథి, ఈ యొక్క బంధనాన్ని కట్ చేయాలంటే దీన్ని మరి ఏదో ఏ అస్త్రంతో కూడా కట్ చేయలేమన్నమాట, ఏ చాకుతోనో సీజర్తోనో కట్ చేయలేమన్నమాట. దీనికి ఏం కావాలి అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, ఔదర్యో బ్రహ్మ భావన అంటే బ్రహ్మ జ్ఞానం అంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ ఆధ్యాత్మిక శిక్షణ నీకు నీ పుత్రుడి రూపంలో వచ్చి భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక శిక్ష, స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ అని ప్రభుపాల్ గారు రాస్తున్నారు. డైరెక్ట్ భగవంతుడు వచ్చి ఆయనకి అన్ని శిక్షణలు ఇస్తారనమాట. సో అలా మనము భగవంతుడి నుంచి, అలా గురువు నుంచి, ప్రామాణిక గురువు నుంచి మనం ఈ శిక్షణలు తీసుకుంటే తద్వారా మనం ఈ యొక్క హృదయ గ్రంథిని కట్ చేసి మనం భగవద్ధామంకి వెళ్ళొచ్చు అనమాట. మైత్రేయ ఉవాచ దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థం అవజద్గురుం. సో ఇక్కడ మైత్రేయముని ఏం చెప్తున్నారంటే, దేవహూతి అలా తన భర్త చెప్పిన తర్వాత నువ్వు భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించుకో, భగవంతుడే నీకు పుత్రుడి రూపంలో వస్తాడు అప్పుడు ప్రసన్నుడై అనగానే ఆమె తన భర్త యొక్క ఈ యొక్క ఆదేశాన్ని ఆమె ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ ఇప్పుడు భగవంతుడిని ఆరాధించుకోవడం మొదలుపెట్టింది అనమాట. తద్వారా ఇప్పుడు ఆ భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, ఆమె హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, మా హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ భగవంతుడే ఆమె గర్భం నుంచి బయటకు రాబోతున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్దముని ఇక్కడ దేవహూతి భర్త, ఆమె భర్తే కాదు ఆమె యొక్క గురువు కూడా ఇక్కడ. ఎందుకంటే కర్దముని యొక్క మహాప్రజాపతి, బ్రాహ్మణుడు, ఋషి, ఆయన ఒక గురువు కూడా, బ్రహ్మదేవుడు యొక్క పుత్రుడు. సో ఈ విధంగా ఆయన ఈ యొక్క దేవహూతి యొక్క గురువు కూడా ఆమె. సో ఇక్కడ ఎలాగైతే ఇంకో ఉదాహరణ కూడా పార్వతీది కూడా ఇచ్చారు కదా, దేవహూతిని పార్వతితో పోల్చుకొని కూడా శివుడు ఇంకా పార్వతి, శివుడు కూడా పార్వతికి ఒక రకంగా గురువు కూడా, ఆయన పతి, ఆయన గురువు కూడా. సో అలాగే ఇక్కడ కూడా కర్దముని ఆయనకి ఇచ్చిన శిక్షణని అదే
ఇన్స్ట్రక్షన్స్ ని ఏమెంతో సీరియస్ గా తీసుకొని ఇప్పుడు పాటిస్తుంది అనమాట. అలా ఒక వ్యక్తి తన గురువు ఇచ్చిన ఆదేశాల్ని ఎంతో శ్రద్ధతో అదే జీవితంలో ఒక ముఖ్యమైన విషయంగా అర్థం చేసుకొని దాన్ని శిరసావించాలన్నమాట, పాటించాలి. ఎలాగైతే ఇక్కడ దేవతి పాటించాలి, అప్పుడు ఆమెకి భగవంతుడి కృప కలుగుతుంది. అది ఈరోజే చూస్తాం మనము. తస్యాం బహుతితే కాలే భగవాన్ మధుసూదనః కార్దమం వీర్యమాపన్నో జగ్నేగ్నిర్ ఇవ ధారుణి. సో ఇప్పుడు అలా చాలా రోజులు, చాలా సంవత్సరాలు, బహుతితే కాలే ఎంతో కాలం తర్వాత, అంటే ఆమె చాలా రోజులు ఆరాధించుకుంది అలా భగవంతుడిని. దాని తర్వాత భగవంతుడు ఈ యొక్క కర్దము ఒక ఇక్కడ ఏం చేయాలి, మధుసూదన, భగవాన్ మధుసూదన. మధుసూదన అంటే మధు అనే ఒక రాక్షసుడిని, అసురుడిని భగవంతుడు చంపేశాడు, అందుకే ఆయన పేరు మధుసూదన. సో ఆ మధుసూదనుడు భగవంతుడు ఇప్పుడు కర్దముని యొక్క వీర్యం ద్వారా దేవహూతి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎలాగైతే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, జగ్నే అగ్నిర్ ఇవ ధారుణి. అగ్ని, దారుణి అంటే మన వుడ్ చెక్క. సో కట్టె నుంచి ఎలా అయితే అగ్ని బయటకు వస్తుందో, కట్టెలో దాగే ఉంటుంది అగ్ని, ఎక్కడో వేరే దగ్గర ఉండదు, కానీ అది ఒక సమయంలో మనం నిప్పంటించినప్పుడు అనుకూల సమయంలో అది బయటకు వస్తుంది. అలాగే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు, అవునా? ఆయన ప్రతి దగ్గర ఉన్నాడు, సర్వంతర్యామి. సో ఆయన ఎప్పుడు ఎక్కడ కావాలన్నా ఎక్కడి నుంచి అయినా ప్రకటించవచ్చు. సో అలా ఆయన ఏమి బద్ధుడు కాదు. మనం ఎలాగైతే బద్ధులం కదా, మనము జన్మెత్తాలంటే మనకు ఒక తండ్రి తల్లి వాళ్ళిద్దరి ద్వారా మనము జన్మ తీసుకోగలుగుతాం. కానీ భగవంతుడికి అలా అవసరం లేదు, ఆయన ఇష్టం. మనం ఏంటంటే మన కర్మ ఫలితాల కారణంగా, అంటే మనం చేసుకున్న కర్మ ప్రకారం మనకి ఇటువంటి జన్మ ఈరోజు దక్కిందనమాట. కానీ భగవంతుడికి అలా కాదనమాట. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు, ఆయన ఎప్పుడైనా ఎలాగైనా ఎవరి ద్వారా అయినా ఎక్కడి నుంచి అయినా సరే ఆయన ఆవిర్భవించవచ్చు. సో ప్రభుపాదులు ఇక్కడ చాలా ఉదాహరణలు ఇస్తారు. నరసింహదేవుడు ఆయన ఒక స్తంభం నుంచి ఆవిర్భవిస్తారు. లేకపోతే వరాహస్వామి ఆయన బ్రహ్మదేవుడు యొక్క నాసిక నుంచి అవతరిస్తారు. ఇక్కడ కర్దమముని యొక్క ఇంకా గర్భవతి ఆయన దేవహూతి నుంచి, వీరి నుంచి ఇప్పుడు భగవంతుడు కపిలముని అవతారంలో అవతరిస్తున్నాడు అనమాట. సో మీరు చాలా మంది, మీకు తెలిసి ఉండదేమో, ఎప్పుడో మీరు విన్నారో లేదో, ఫస్ట్ టైం వింటున్నారేమో కపిలముని లేకపోతే కపిలదేవ్ అవతారం గురించి. కానీ ఇక్కడ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే కపిలముని యొక్క ఆశ్రమం ఆయనది కపిల్ తీర్థం ఇక్కడే గంగాసాగర్ లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్ దూరమే. మనం తర్వాత చూస్తాము, కపిలముని లాస్ట్ కి అక్కడే వెళ్ళి సెటిల్ అవుతారనమాట. అది భాగవతంలో కూడా ఇచ్చారు. సో ఈయన భగవంతుడి యొక్క అవతారం. ఇప్పుడు 7వ శ్లోకంలో చూద్దాం ఇంకేమి ఇచ్చారు. అవాధయం తదా వ్యోమ్ని వాదిత్రాణి గణా గాయంతి తం స్మ గంధర్వ నృత్యంత్యప్సరసో ముడ. ఈ విధంగా ఆ సమయంలో ఎప్పుడైతే ఆ యొక్క కపిలముని ఈ యొక్క ధర్తి పైన అవతరించే సమయం వచ్చిందో, ఆ సమయంలో పైన ఆకాశం నుంచి అందరూ దేవతలు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు భగవంతుడు అవతరించిపోతున్నాడు. ఆ సమయం రాగానే అక్కడ పైనుంచి అందరూ, ఆకాశంలో అందరూ దేవతలు వచ్చేసి అన్ని రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నారు. ఇంకా గంధర్వులు వాళ్ళందరూ గానాలుగా పాడుతున్నారు. అలాగే అప్సరసలు నృత్యం చేస్తున్నారు. ఇంకా ఉంది ఒకటి పుష్పవృష్టి, పుష్పాభిషేకం, పుష్పాలని జల్లుతారు పైనుంచి. అది నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. పేతు సుమనసో దివ్య కేచరైరపవర్జిత ప్రసేదుశ్చ దిశ సర్వ అంబాంసి చమనాంసి చ. సో ఈ విధంగా పైనుంచి, ఆకాశం నుంచి దేవతలు పుష్పాలని వెదజల్లుతున్నారు. పుష్పవృష్టి, పుష్పవర్షం చేస్తున్నారు అన్నమాట. పుష్పాలతో వర్షం చేస్తున్నారు. అన్ని దిశల నుంచి అందరి మనస్సు కూడా ఇప్పుడు సంతృప్తితో, ఆనందంతో నిండి ఉందంట. సో నెక్స్ట్, తత్కర్దమాశ్రమ పదం సరస్వత్యా పరిశ్రితం
స్వయంభుస్సాకం ఋషిభిర్ మరీచ్యాధిభిర్ అభ్యయాత్. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా తెలిసిపోయింది, ఇప్పుడు భగవంతుడు ఆవిర్భవించబోతున్న సమయం వచ్చేసిందని తెలుసుకొని బ్రహ్మదేవుడు కూడా ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఋషులు, ఎలాగంటే మరీచి ఇంకా మిగతా వాళ్ళందరూ తర్వాత పేర్లు ఇస్తారు. సో వాళ్ళందరూ కూడా ఈ సరస్వతి నది తట్టున ఉన్న ఈ యొక్క కర్దముని ఆశ్రమానికి చేరుకున్నారు. భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుహన్ తత్వ సంఖ్యాన విజ్ఞప్తై జాతం విద్వానజస్వరాట్. సో మైత్రేముని ఏమంటారంటే, ఇక్కడ స్వరాట్ ఆయన బ్రహ్మని ఇక్కడ అంటున్నారు అనమాట. ఆయన పరం బ్రహ్మ భగవంతుడు, ఆయన కూడా భగవంతుడు లాగా ఆయన కూడా స్వతంత్రుడు ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు. ఆయన భగవంతుడి యొక్క ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు భగవంతుడి యొక్క అంశం ఇక్కడ అవతారం తీసుకొని కపిల ముని రూపంలో ఈ దేవహూతి యొక్క గర్భం నుంచి ఆవిర్భవిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు అక్కడికి చేరుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా చేరుకున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు కపిల దేవుడు అంటే, కపిల దేవుని అవతారం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక శిక్షణను బోధించడానికి. దాని పేరు వచ్చేసి సాంఖ్యయోగ. సో ఆ విషయం ఏంటనేది, సాంఖ్యయోగ ఏం బోధించారు కపిల ముని అంటే, ఆ విషయాలన్నీ కూడా భాగవతంలో వస్తాయి. నెక్స్ట్ అధ్యాయం నుంచి అదే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అధ్యాయం అంటే నెక్స్ట్ వచ్చే అధ్యాయాల్లో అప్పుడు మనము విస్తృతంగా కపిల ముని ఏమేమి శిక్షణలు ఇచ్చారో అన్ని కూడా తెలుసుకుంటాము. సో తర్వాత మనకు అర్థమవుతుంది కూడా, అరే భగవద్గీతలో ఏవైతే కృష్ణుడు ఇచ్చాడో దాంతో ఎన్నో పోలికలు ఉంటాయి శిక్షణలకు కూడా. ఇంకా ఎన్నో విషయాలు, కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాము. సో ఇక్కడ బ్రహ్మదేవుడిని స్వరాట్ అజ అని కూడా అన్నారు. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు ఎవరో డైరెక్ట్ భగవంతుడి నుంచి పుట్టాడు. ఆయనకి ఇంకా ఎవరు తల్లి తండ్రి ఎవరు లేరు, డైరెక్ట్ భగవంతుడి నుంచి ఆయన ఉద్భవించాడు. ఇంకా జ్ఞానం కూడా ఆయన డైరెక్ట్ భగవంతుడి నుంచే ఆయన హృదయంలో, ఆయన జ్ఞానం ఆయనకి హృదయంలో ప్రకాశితమైంది భగవంతుడి ద్వారా. ఆయన ఎక్కడో స్కూల్కో గురుకులానికి వెళ్ళి ఇంకెవరో గురువు నుంచి నేర్చుకోలేదు అనమాట. సో ఈ విధంగా చెప్పాలంటే ప్రభుపాద రాస్తున్నది, హీస్ కాల్డ్ స్వరాట్ బికాస్ హీ డిడ్ నాట్ గో టు ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్. కానీ ఆయన లోపల నుంచే భగవంతుడు, పరమాత్మ ఉంటాడు కదా భగవంతుడు, ఆయనకు అంత జ్ఞానోదయం చేశాడు. తేనే బ్రహ్మ హృదయాది కవయే, బ్రహ్మ యొక్క హృదయంలోనే భగవంతుడు ఆయనకు అన్ని బోధించారు. సో ఇక్కడ భగవంతుడి యొక్క అంశం ఇక్కడ రాబోతుందనే విషయాన్ని గ్రహించి వెంటనే బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చేసాడు. సో భగవంతుడి యొక్క ఎన్నో రకాల అవతారాలు ఉంటాయి, మనం ముందు కూడా ఒకసారి చూస్తున్నాం కదా. ఇది భగవంతుడు కళ, అంశ, రకరకాల అవతారాల్లో వస్తారు. కళ అంటే ఒకటి ఏంటంటే, అంశ అంటే డైరెక్ట్ ఎక్స్పాన్షన్, కళ అంటే అవతారం యొక్క అవతారం అలా. సో ఇక్కడ భగవంతుడు డైరెక్ట్ గానే అవతారం తీసుకుంటారు అంటే కపిల ముని రూపంలో. సో హరే కృష్ణ. ఓకే, సో కొద్దిగా నెట్ స్లో ఉన్నట్టుంది, కొద్దిగా కట్ అవుతున్నట్టుంది వీడియో. ఐ థింక్ ఆడియో అయితే క్లియర్ ఉంది అనుకుంటాను. ఓకే, సో మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చాట్ లో రాయొచ్చు, ఒకవేళ ఆడియో క్లియర్ గా లేకుండా ఏమైనా ప్రాబ్లం ఉంటే. సభా జయన్ విశుద్ధేన చేతస తచ్చికీర్షితం ప్రహృష్యమాణైరసుభిః కర్దమం ఛేదమభ్యదాత్. ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడిని ఇప్పుడు కపిల రూపంలో, కపిలదేవి రూపంలో భగవంతుడు ఆవిర్భవించిన చూసి ఆ భగవంతుడిని బ్రహ్మదేవుడు చూడడమే కాకుండా ఆయనను ఆరాధించి ఆయనకు వర్షిప్ చేసి ఎంతో ఆనందంతో ఇప్పుడు కర్దముని దేవతతో ఇలా అంటున్నారు బ్రహ్మదేవుడు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడిని ఎలాగా గుర్తుపట్టేశారు. హరే కృష్ణ. ఓకే, ఫైన్.
1 సెకండ్, నేను కొంచెం కెమెరా ఐ థింక్ ఇప్పుడు బ్రేక్ అవ్వకూడదు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్పారు కదా, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జన అని కృష్ణుడు చెప్తారు. అంటే ఎవరైతే నా జన్మ కర్మలు దివ్యం, నా ఆవిర్భావం, నా కార్యాలు అవన్నీ కూడా దివ్యం అనే విషయాలు, జన్మ కర్మ చ మే దివ్యం అని తెలుసుకుంటారో, ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జన, అంటే మళ్ళీ వాళ్ళు ఈ యొక్క దేహాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళు జన్మించరు అన్నమాట. అంటే తిరిగి లోకానికి రారు, భగవద్ధామానికి చేరుకుంటారు. అంటే వాళ్ళు ముక్తులు, వాళ్ళ ముక్తి పొందుతారు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు చూసారా, వెంటనే ఆయన తెలుసుకొని వచ్చేసారు ఇక్కడ భగవంతుడు అని ఆయన అంటే ఇది కపిల ముని అనేది సాధారణ వ్యక్తి కాదు, భగవంతుడి అవతారం అని గ్రహించగలిగాడు. అందుకే బ్రహ్మదేవుడు వంటి వారు శుద్ధ భక్తులు, ముక్త జీవులు అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన మనం చూస్తున్నాం, ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత కపిల ముని ఎలాగో పూజ చేస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, గుణగానం చేస్తున్నారు, కానీ అలాగే కర్దమ మునిని కూడా ఇప్పుడు ప్రశంసిస్తారు. ఇది చాలా ముఖ్యమైన ఎపిసోడ్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఈరోజు చర్చించుకునేది మెయిన్. కర్దమ మునిని బాగా, కర్దమ ముని దేవహూతిని ఇద్దరిని కూడా ప్రశంసిస్తారు, ముఖ్యంగా కర్దమ మునిని. ఎందుకు అంటే ఆయనకు తెలుసు, ఎలాగైతే మనకు తెలుసు భగవంతుడు ఎవ్వరినంటే వారిని తల్లిదండ్రులుగా స్వీకరించారు. అటువంటిది కర్దమ మునిని తన తండ్రిగా స్వీకరించి, దేవహూతిని తన తల్లిగా స్వీకరించి ఆయన వాళ్ళిద్దరికి పుత్రుడి రూపంలో జన్మించారంటే వీళ్ళు సాధారణ భక్తులు కాదు, చాలా మహాభక్తులు. భగవంతుడు వీళ్ళ పట్ల ప్రసన్నులు, అందుకే భగవంతుడు ఈయన జన్మించుతాం. అందుకనే చాలా మంది ఇప్పుడు యశోదామాతని కానీ నంద మహారాజ్ని కూడా మనము గుణగానం చేస్తాం. వాళ్ళు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు ఎంత మహాభక్తులు, భగవంతుడు వాళ్ళకి, కృష్ణుడు స్వయంగా పుత్రుడు రూపంలో వచ్చారు. అవునా? అలా ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకొని కర్దమ ముని కూడా నా నుంచే ఆవిర్భవించిన, ఇప్పుడు కర్దమ ముని పుట్టింది అంటే బ్రహ్మదేవ్ యొక్క పుత్రుడే, బ్రహ్మ నుంచే ఆవిర్భవించింది కర్దమ ముని, కానీ ఆయన మహాభక్తుడు అనే విషయాన్ని కూడా గుర్తించి ఇంకా అతను ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా పాటించినందుకు కూడా ప్రశంసిస్తూ నువ్వు చాలా గొప్ప అనేసి ఇప్పుడు ప్రశంసిస్తారు. ఆ విషయాన్ని నెక్స్ట్ మనం చూడబోతున్నాం. బ్రహ్మోవాచ స్వయామే పచితస్తాత కల్పిత నిర్వ్యలీకతః జన్మే సంజగ్రే వాక్యం భవాన్ మానదమానయన్. బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే, ఓ నా ప్రియ పుత్రుడైన కర్దమ ముని, నువ్వు నా యొక్క శిక్షణలను ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే నేను నీకు ఆదేశాలు ఇచ్చాను, ఆ ఆదేశాన్ని నువ్వు ఏ మాత్రం కపటితనం లేకుండా, డూప్లిసిటీ లేకుండా దానికి సంపూర్ణమైన ఆదరణ ఇచ్చి దాన్ని నువ్వు ఆరాధిస్తూ సరిగ్గా నిర్వర్తించావు. ఏవైతే నేను నీకు ఆదేశాలను ఇచ్చాను అదే విధంగా వాటిని నువ్వు చేసాగించావు. అందుకనే నువ్వు నన్ను ఎంతో గొప్పగా గౌరవించావని చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటే బ్రహ్మదేవుడు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, బ్రహ్మదేవుడు ఇక్కడ కర్దమ మునికి పిత, అంతేకాకుండా ఆయన గురువు కూడా. సో ఆయన ఇచ్చిన ఆదేశాలని ఇక్కడ కర్దమ ముని ఎంతో బాగా పాటించారు. తద్వారా అది బ్రహ్మదేవుడు ఏమని చెప్తున్నానంటే, నువ్వు నేను ఇచ్చిన ఆదేశాన్ని పాటించి నన్ను గౌరవించావు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
అసలు గురువుని గౌరవించడం అంటే ఏమిటి అనేది బ్రహ్మదేవుడు ఇక్కడ కర్దమునికి చెప్తున్నాడు. దాని ద్వారా మనకు చెప్తున్నాడు ఏమని, టు హానర్, అదే ప్రభుపాల్ వారు కూడా దాన్ని క్లియర్ చేస్తారు స్టేట్మెంట్. టు హానర్ ద స్పిరిచువల్ మాస్టర్ మీన్స్ టు క్యారీ అవుట్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ వర్డ్ ఫర్ వర్డ్. అంటే ప్రతి శబ్దం, ప్రతి ఒక్క వాక్యం ఏదైతే గురువులు మనకు చెప్పారో అది మనము స్వీకరించి, అది మనం పాటించి, అప్పుడు అది అసలైన విధి విధానం అంట, గురువుని మనము ఆదరించడం అలా. సో అంటే అలా అన్నమాట. మనము జస్ట్ కొంతమంది ఒక్కొక్కసారి మా గురువు గొప్ప, నా గురువు గొప్ప అని కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. సో అది సరికాదనమాట. శిల ప్రభుపాల్ వారు ఉన్నప్పుడు కూడా కొంతమంది జై శిల ప్రభుపాద్, జై శిల ప్రభుపాద్ అనేవారు, ఇంకేం చేసేవారు కాదు. ప్రభుపాల్ వారు మీరు జై శిల ప్రభుపాద్ అంటారు, ఏమైనా చేస్తారా, సేవ ఏమైనా చేస్తారని నేను చెప్పింది. సో అలా ఓన్లీ జై కొట్టడమే కాకుండా మనము గురువు గారు ఇచ్చిన ఆదేశం ఏందో వాటిని పాటిస్తే అది సరైన విధానం అన్నమాట గురువుని గౌరవించడానికి. సో మనం అందుకనే గురువు చెప్పిన వాక్యాలేని అర్థం చేసుకొని దాని నుంచి మనం అర్థం చేసుకుని దాన్ని పాటించాలి. ప్రభుపాల్ వారిని ఒకసారి తన శిష్యులు అడిగారు, ఏమని అడిగారు, ప్రభుపాల్ మిమ్మల్ని సంతృప్తి పరచాలి అంటే, మిమ్మల్ని సంతృప్తి పరచాలంటే మీరేం చేస్తే మీరు సంతృప్తి పడతారు? సో చాలా మంది అనుకున్నారు, ఇప్పుడు ప్రభుపాల్ గారు చెప్తారు మీరు బాగా జపం చేయండి, లేకపోతే బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ప్రభుపాల్ ఏమన్నారంటే, మీరు నన్ను సంతృప్తి పరచాలంటే నేను ఎలా సంతృప్తి పడతానంటే, మీరందరూ కూడా, నా శిష్యులందరూ కూడా కలిసి ఎప్పుడైతే సేవ చేస్తారో ఇస్కాన్ లో, తద్వారా నేను చాలా సంతృప్తి పడతాను. సో ఇదన్నమాట ప్రభుపాల్ వారిని మీరు సంతృప్తి పరచాలంటే. ఒకవేళ మీరే కొట్టుకున్నారనుకోండి, నా గురువు గొప్ప, నా గురువు గొప్ప అని, అంటే ఏం అర్థం? ప్రభుపాల్ మీరు సంతృప్తి పరుస్తున్నారా ప్రభుపాల్ వారిని? లేదు, మీ పట్ల ప్రభుపాల్ వారు సంతృప్తి చెందట్లేదు. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఈ యొక్క వాక్యాన్ని, ప్రభుపాల్ వారు చెప్పిన వాక్యాన్ని మనము గౌరవిస్తే, మనం పాటిస్తే, మనం అసలైన విధిగా ప్రభుపాల్ వారిని గౌరవించిన వాళ్ళం అవుతాం. సో ఇదే విషయం ఇక్కడ మనకు ప్రభుపాల్ వారే స్వయంగా చెప్తున్నారు. సో గురువుని గౌరవించడం అంటే తన వాక్యాల్ని మనము పాటించడం. సో ఇక్కడ అందుకే రాశారనమాట, మనము ఎటువంటి మన తెలివితేటలతో మనము సొంతంగా ఏవి చెప్పకూడదు. అందుకే మన గురువుల నుంచి మనం ఏది పరంపరలో విన్నామో అదే చెప్పాలంట. ఎందుకంటే ప్రతి జీవాత్మకి, ఎవరైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మించారో ప్రతి జీవాత్మకి ఒక రకమైన 4 దోషాలు ఉంటాయి, అవునా? 4 దోషాలు ఏంటి? అతను తప్పులు చేసే అవకాశం ఉంది, అతను మాయామోహితుడు అయ్యే అవకాశం ఉంది, అతను ఇంకొకరిని మోసం చేసే అవకాశం ఉంది, ఇంకా తన ఇంద్రియాలన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ అన్నమాట, పర్ఫెక్ట్ కాదు. తద్వారా ఈ 4 దోషాలు ఉండడం కారణంగా మనం ఇలాంటి 4 దోషాలు, ఇంకా ఎన్నో అనర్థాలు కూడా ఉన్నాయి మనకి, కామ, క్రోధ, లోభము, మత్మాత్సర్యం, ఇటువంటి అనర్థాలతో కూడిన మనము, మన హృదయం, మనస్సు, ఇంకా ఇటువంటి 4 దోషాలతో ప్రతి మనిషి ఒకవేళ తను ఏదైనా ఆలోచించుకొని, సృష్టించుకొని, సిద్ధాంతాల్ని అది ప్రచారం చేస్తే అది సరికాదు, అది తప్పు. అందుకనే మనం ఏదైతే మనం పాటిస్తామో, ప్రచారం చేస్తామో అది మనము పరంపరలో గురువుల నుంచి నేర్చుకున్నది అయి ఉండాలి అనే విషయం ఇక్కడ చెప్పారనమాట. అందుకే మనము ప్రభుపాద్ వారి తాత్పర్యాలని ఎక్కువగా చర్చించుకుంటూ వెళ్తున్నాం. లేకపోతే ప్రభుపాద్ వారు ఎప్పుడు ఎక్కడ ఏమైనా చెప్పారా ఉదాహరణలు చర్చించుకుంటున్నాం. సో అందుకని ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనము పాటించాలన్నమాట, అర్థం చేసుకోవాలి. అందుకే మనం ప్రభుపాద్ వారి పుస్తకాలు చదివితే, ప్రభుపాద్ వారి లెక్చర్స్ వింటే అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ప్రభుపాద్ వారికి ఏం కావాలనుకుంటున్నారు, ప్రభుపాద్ వారు ఏం చెప్పాలనుకుంటున్నారు, మనం ఏం చేయాలనే విషయం. లేకపోతే మనమే ఊహించుకొని ఇది చేస్తే, ఇలా చేస్తే ప్రభుపాద్ సంతోషిస్తారు, మా గురుగారు సంతోషిస్తారు అని ఊహించుకొని మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు అనమాట. సో మనం అలా గురువు యొక్క వాక్యాల్ని, ప్రభుపాద్ పుస్తకాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురువు, ఇస్కాన్ లో ఏ గురువు ఉన్నా కానీ అందరూ కూడా ప్రభుపాద్ వారి యొక్క శిష్యులు. ఆయన ఏదైతే ఇచ్చ ఉందో, ఆయన ఉద్దేశాన్ని పూర్తి చేయడమే వారి యొక్క కర్తవ్యం, ప్రతి ఒక్కరి కర్తవ్యం. సో ఆ విషయం మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఏతవత్యేవ శుశ్రూష కార్య పితరి పుత్రకైః
బాధం ఇత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు కర్దమునికి చెప్తున్నాడు ఏమని, ఎవరైనా పుత్రులు తన తండ్రిని ఈ విధంగా ఎలా పాటించాలి, ఒక సరైన పుత్రుడు, దానికి నువ్వు ఉత్తమ ఉదాహరణ, నువ్వు పర్ఫెక్ట్ సన్. అంతేకాకుండా ఎలా ఒక గురువు, ఇక్కడ రాశారు కదా, గౌరవేణ గురోర్ వచః, ఒక గురువు యొక్క వచనాల్ని గౌరవించడం నేర్చుకోవాలంటే నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇలా ఏమాత్రం నిస్సంకోచంగా నేను ఇచ్చిన ఆదేశాలని ఎస్ సార్, ఇక్కడ రాశారు ప్రభుపాల్ గారు, ఎస్ సార్ అనేసి పాటించడం. అంటే ఇక్కడ మనము అలా ఎప్పుడైనా గురువు గారి దగ్గర నుంచి ఆదేశం వస్తే మనం ఎప్పుడైనా సరే దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అంతేకాని మీరు చెప్పింది బాగలేదు, మీరు బాగా చెప్పట్లేదు, మీరు చెప్పిన దాంట్లో దోషాలు ఉన్నాయి, నేను చేయను మీరు చెప్పింది అంటే ఇది సరైన శిష్యుడు కాదనమాట. ఒకసారి ఇప్పుడు ఇక్కడ కర్దముని విషయంలో ఎలాగంటే బ్రహ్మదేవుడు ఆయన పిత మరియు బ్రహ్మదేవుడు ఆయన గురువు కూడా. సో ఆయన రెండు ఆయనకి ఒకదే. సో గురువుని కూడా పిత అని అంటారు, ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక పిత గురువు అన్నమాట. సో ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళని ద్విజ అంటారు, అవునా, ఇలా వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని. సో ఎందుకు అంటే వాళ్ళు పుట్టినప్పుడు మనకు ఒక తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత దీక్ష తర్వాత మనకి ఇంకొక తండ్రి గురువు, ఆయన ఆధ్యాత్మిక తండ్రి అన్నమాట మనకి. సో అలా ఇది ఇక్కడ విషయం చెప్తున్నారు అన్నమాట. సో అలా తండ్రి గురువు, ఆధ్యాత్మిక తండ్రి గురువు చెప్పిన విషయాల్ని మనము సరిగ్గా పాటించాలి. అంతేకాని అవి మనము వెనక ముందయ్యామనుకోండి, ఇంకా మరి మనము అది సరైన ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేము అనమాట. ఒకవేళ మనకి ఏమైనా సమస్య ఉంటే మనము చెప్పుకోవచ్చు, కానీ మనం నో అని చెప్పకూడదు. ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవచ్చు అలా. సో ఈ విధంగా ఎవరైనా మన ఉపనిషత్తులో కూడా రాస్తారనమాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన ఉపనిషత్తులో రాశారు వేదిక శాస్త్రాలు ఏమని అంటే, ఎవరికైతే భగవంతుడి మీద, గురువు మీద సంపూర్ణ శ్రద్ధ ఉందో వారికి అన్ని వేద శాస్త్రాల యొక్క సారం ఎంతో సునాయాసంగా అన్ని అర్థమైపోతాయంట. ఇది సో ఇంకా ఏం కష్టపడకుండా అర్థమైపోతాయి. కొంతమందికి ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఎంత చదివినా ఎంత విన్నా కానీ. సో ఈజీగా అర్థమైపోవాలంటే మనకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇమా దుహితర సత్యస్ తవ వత్స సముద్యమా సర్గమేతం ప్రభావైస్వై బ్రహ్మయిష్యంచనీకదా. బ్రహ్మదేవుడు ఇక్కడ కర్దముని ప్రశంసిస్తున్నారు. ఏమని? కర్దముని ఎలాగో ప్రశంసించారు, ఇప్పుడు ఇంకా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు బ్రహ్మదేవుడిది సృష్టి యొక్క ఆరంభ సమయం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా సంతానంతో, ప్రజలతో, వివిధ జీవరాశులతో నింపేయాలి. అదే ఆయన ముఖ్యమైన కర్తవ్యం ఫస్ట్. ఎందుకంటే అక్కడ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారన్నమాట. అంటే చాలా మంది ఆత్మలు మాకు శరీరాలు కావాలని వెయిటింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వెంటనే వాళ్ళకి శరీరాలు ఇవ్వాలంటే వెంటనే ప్రజల్ని, సంతానాన్ని ఉత్పన్నం చేయాలి. దానికోసమనే ఆయన మొదటి సృష్టిలో కొంతమంది ఋషుల్ని, మునుల్ని కూడా సృష్టించారు. స్వయంభూ మనుని కూడా సృష్టించారు, కర్దమ మునిని కూడా సృష్టించారు. సో అందుకనే బ్రహ్మదేవుడు ఎలా ప్రజాపతియో అలాగే కర్దమ ముని కూడా ప్రజాపతి. సో ఆయన ప్రజాపతి కర్తవ్యంగా ప్రజల యొక్క సృష్టి పెంచడానికి ఏదో ఒక కర్తవ్య భారం నెరవేర్చి ఏదో ఒక పని చేయాలి. అది చేశారు. ఇప్పుడు 9 మంది కన్యల్ని, 9 మంది పుత్రుల్ని, ఆడ సంతానాన్ని ఆయన ద్వారా జన్మ దక్కింది వాళ్ళందరికీ. సో ఆయన 9 మంది 9 మంది కూతుర్లు. సో ఇక్కడ ఏమంటా అంటే బ్రహ్మదేవుడు, నీకు 9 మంది చాలా అద్భుతమైన, సౌందర్యమైన, గుణవంతులైన మంచి సంతానాన్ని నువ్వు 9 మంది పుత్రికల రూపంలో జన్మనిచ్చావు. ఎందుకంటే వారి ద్వారా నిశ్చితంగా నేను చెప్పగలను, మంచి సంతానం ద్వారా, రకరకాల జీవరాశుల ద్వారా ఈ ప్రపంచంలో మొత్తం ప్రజల యొక్క సంతానం విస్తృతం అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ విషయాలు మనం చూస్తాము. సో ఎలా అవుతుందనే విషయాలు కూడా మనకి భాగవతంలో ముందు వస్తాయి, అప్పుడు చూద్దామంట. అతస్త్వం ఋషిముఖ్యేభ్యో యథా శీలం యథా రుచి
మజా పరిదేహ్యద్య విస్తీర్ణి యశో భువి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఇక్కడ కూడా ఉంటుంది ఇంపార్టెంట్ శ్లోక. ఇక్కడ ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు నీ 9 మంది పుత్రికలు ఉన్నారు కదా, అంటే కూతుర్లు ఉన్నారు కదా, 9 మంది కూతుర్లని నువ్వు చాలా ఇక్కడ ఇప్పుడు బ్రహ్మదేవుడితో పాటు మరీచి ఇంకా చాలా మంది ఋషుల్ని తీసుకొని వచ్చారు బ్రహ్మదేవుడు. అంటే డైరెక్ట్ అంటే పుత్రులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో మ్యారేజ్ ఫిక్సింగ్ కూడా చేస్తారన్నమాట ఇప్పుడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ప్రజల సంతతి పెరగాలి కదా, సో అందుకే ఆయన అంటున్నారన్నమాట. సో కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషిమునులు ఉన్నారు, నాతో పాటు వచ్చారు, వీళ్ళతో నువ్వు వివాహం చేయి వాళ్ళకి. కానీ ఎలా? యథాశీలం యథారుచి. అంటే యథాశీలం యథారుచి అంటే దీని ప్రకారంగా, అంటే ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా వివాహం చేసేయడం కాదు. యథారుచి యథాశీలం అంటే ఈ యొక్క పుత్రి ఋషి ఇద్దరి యొక్క క్యారెక్టర్, శీలం అంటే క్యారెక్టర్, గుణాలు, రుచి అంటే అభిరుచి, వారిద్దరి యొక్క అభిరుచులు, గుణాలు, లక్షణాలు ఇవన్నీ మ్యాచ్ అవ్వాలన్నమాట. అలా మ్యాచింగ్ చూసుకొని వాళ్ళు అలాంటి సెట్టింగ్ అంటే మ్యారేజ్ వాళ్ళందరికీ కూడా ఫిక్స్ చేయి. 9 మంది పుత్రికలకు, 9 మంది కూతుర్లకి, 9 మంది ఋషులతో నాతో పాటు వచ్చారు, వీళ్ళతో వివాహం చేయి. తద్వారా మంచి సంతానం వీళ్ళ ద్వారా ఉత్పన్నమై మొత్తం విశిష్ట అంతా వ్యాపించిపోతారు. సో ఇది ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలా వివాహం చేయడానికి ముందు కూడా ఒకసారి చెప్పారనుకుంటా, మనం చర్చించుకున్నాము. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు. ఇక్కడ ఇది మీకు చాలా మందికి తెలుసు అనుకుంటా, ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో. సో గుణాలంటే ఇక్కడ మనము కుండలి జ్యోతిష్యం చూసి మనము ప్రతి ఒక్క వ్యక్తి అతనికి ఎటువంటి గుణాలు ఉన్నాయి, అసుర గుణం ఉందా, దైవ గుణం ఉందా, మనము ముందే మీరు కుండలి జ్యోతిష్యం అవన్నీ ఒక వ్యక్తిని చూస్తే తెలిసిపోతుంది. అసుర గుణం ఉందా, దైవ గుణం ఉందా, వివాహం ముందు చూస్తారు. ఇప్పుడు కొంతమంది చూడట్లేదు, కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు అలా చూడాలి. చూసేసి ఒకవేళ అబ్బాయి దైవ గుణంలో ఉన్నాడు అనుకోండి, అమ్మాయి దైవ గుణంలో ఉంటే వివాహం చేయాలి వారిద్దరికి. అలాగే ఒకవేళ అబ్బాయి అసుర గుణంతో ఉంటే అప్పుడు అమ్మాయి కూడా అసుర గుణంలో ఉన్న అమ్మాయితో కలిపి వివాహం చేయాలి. ఒకవేళ అబ్బాయి దైవగుణంలో ఉండి అమ్మాయి అసుర గుణంలో ఉన్నా, లేకపోతే అబ్బాయి అసుర గుణంలో ఉండి అమ్మాయి దైవగుణంలో ఉన్నా వారికి వివాహం చేశారనుకోండి, అప్పుడు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలా ఒక్కొక్కసారి అది విడాకులకి కూడా దారి తీస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇవంతా సైన్స్ ఉందన్నమాట మన శాస్త్రాల్లో. సో అదే సైన్స్ ని పాటించమని ఇక్కడ బ్రహ్మదేవుడు కర్దమునికి చెప్తాను. అంటే బ్రహ్మదేవుడు సమయం నుంచి ఈ యొక్క సైన్స్ ని పాటిస్తున్నారు వివాహంలో. యథాశీలం యథారుచి. వేదాహమాద్యం పురుషం అవతీర్ణం స్వమాయయా భూతానాం శేవదిందేహం విభ్రాణం కపిలం మునే. చూసారు ఇక్కడ చెప్పేస్తున్నారు, కపిలం మునే. ఆ భగవంతుడు ఓ కర్దమా, ఆ భగవంతుడు స్వయంగా ఇప్పుడు తన స్వమాయయ రాశారు కదా, అవితీర్ణం స్వమాయయ, ఆయన అవతరించబోతున్నాడు తన మాయ శక్తి ద్వారా. తన మాయ అంటే యోగమాయ శక్తి, అంతరంగ శక్తి ద్వారా ఎవరైతే అన్ని జీవరాశులకు అన్ని వరాలు ప్రసాదిస్తాడో ఆ భగవంతుడు ఇప్పుడు కపిలముని రూపంలో నీ యొక్క పుత్రులాగా అవతరిస్తున్నాడు. ఆయన అవతరించాడు ఇప్పుడు. సో ఇప్పుడు అవతరించింది ఆయన శిశువు, కొత్తగా జన్మించింది కపిలముని, ఆయన భగవంతుడు యొక్క అవతారం అని ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు కర్దముని కూడా చెప్పారు ముందే భగవంతుడు, నేను నీ పుత్రుడి రూపంలో అవతరిస్తానని. సో ఈయనే భగవంతుడు యొక్క పుత్రుడని ఇంకా కన్ఫర్మ్ ఇక్కడ బ్రహ్మదేవుడు చేస్తున్నాడు. ఇంకా ఏం చేయబోతున్నారు కపిలముని, ఏం చేయబోతున్నాడు, తర్వాత ఏం చేస్తాడు తన జీవితంలో అనే విషయం కూడా ఈ అవతారంలో చెప్పేస్తారు. ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణా ముదరంజతాః హిరణ్యకేశ పద్మాక్షః పద్మముద్రా పదాంబుజః. ఈయన ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగం అంటే మొత్తం శాస్త్రాల్లో ఉన్న ప్రతి జ్ఞానం, విజ్ఞానం అన్ని కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం, అన్ని రకాల జ్ఞానం కూడా ఇక్కడ ఆయన విస్తృతంగా అందరికీ వర్ణించబోతున్నాడు. అందుకే ఈ కపిలముని ఇక్కడ అవతరించాడు. చూడు ఆయన యొక్క సౌందర్యం ఎలా ఉందో. ఆయన
ఇక్కడ కేశాలు, హిరణ్య కేశ, హిరణ్య అంటే గోల్డెన్, హిరణ్య కేశ, హిరణ్య అంటే గోల్డెన్ హెయిర్ అన్నమాట. సో కపిలమునికి గోల్డెన్ హెయిర్ ఉంది. చూసారా భగవంతుడు ఎలా ఉంటారో రూపురేఖలు అన్ని కూడా మనకు వర్ణన భాగవతంలో ఉంటుంది. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? పద్మాక్ష, పద్మ అక్ష అంటే ఆ కళ్ళు పద్మ పువ్వులాగా. అలాగే పద్మముద్ర పద్మాంబుజ, ఆయన పాద పద్మాలు మరియు ఇంకా పద్మపు పువ్వు యొక్క గుర్తులు ఇవన్నీ ఉన్నాయంట. ఇంకా ఆయన ఏం చేయబోతున్నాడంటే కర్మానా ముద్ధరం చేతాహ. మతలబ్ ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఇంత జ్ఞానం ఎందుకు ప్రసాదిస్తున్నాడు అందరికీ? ఇంత టీచింగ్, ఇంత జ్ఞానం ఎందుకు? ఇంత సరైన జ్ఞానం జనాలకు ఇచ్చేది ఏంటంటే, మీరు ఈ విధంగా ఎన్నో రకాల భోగ కర్మ ఫలాలను ఆశించి ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఈ భౌతిక బంధంలో చిక్కిపోతున్నారు కనుక ఈ కర్మ రకరకాల భౌతిక కర్మల నుంచి వాళ్ళని కొంచెం ఆధ్యాత్మికత వైపు మలచడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను అనమాట. అంటే ఫ్రూటివ్ యాక్టివిటీస్, భౌతిక కర్మల నుంచి వాళ్ళని ఉద్ధరించడానికి, జనాల్ని ఈ జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఇప్పుడు వస్తున్నారు కపిల వచ్చారు. అది చేయబోతున్నారు ముందు. ఏష మానవీతే గర్భం ప్రవిష్ట కైతబాధన అవిద్యా సంశయ గ్రంథిం చిత్వా గాం విచరిష్యతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవహూతికి ఇప్పుడు ఇంతసేపు కర్దముని ప్రశంసించారు, ఆయనకు చెప్పారు చెప్పాల్సిన విషయాలు. ఇప్పుడు దేవహూతిని కూడా ఆయన దేవహూతికి చెప్తారనమాట. ఓ స్వయంభూమని యొక్క పుత్రి, ఏ భగవంతుడైతే కైతబ అసురుడిని, కైతబ దానవుడిని వధించాడో ఆయనే ఇప్పుడు నీ యొక్క గర్భం ద్వారా జన్మించాడు. సో ఆయన జన్మిస్తున్నాడు. సో ఒక్కొక్క దగ్గర అలా ఇచ్చారు. సో బేసికలీ ఆయన నీ యొక్క అజ్ఞానాన్ని, సంశయాల్ని అన్నిటిని కూడా కట్ చేసేస్తారు. అందుకే ఇక్కడ చిత్వా చెప్పారు కదా, కట్టంగ్ ఆఫ్. దాని తర్వాత ఆయన విచరిష్యతి, ఆయన మొత్తం భూమి మీద భ్రమణ చేస్తారు, ప్రసారం చేస్తారు. సో ఫస్ట్ ఈ కపిలముని అవతారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగారు కదా, అంటే దేవహూతి యొక్క సంశయం కదా, ఇప్పుడు నన్ను ఎవరు ఉద్ధరిస్తారు, నాకు ఎవరు జ్ఞానోదయం చేస్తారు, నాకు ఎవరు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తారు అని. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు కన్ఫర్మ్ చేస్తున్నారు దేవహూతికి. సో భగవంతుడు అవతారం తీసుకున్నారు దానికోసం, నీ అజ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా తొలగిస్తాడు. నీకు కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాతే పిమ్మటి ఆయన మిగతా మొత్తం భౌతిక ప్రపంచంలో అన్ని చోట్ల కూడా భ్రమణ చేసి ప్రసారం చేస్తారు. సో ఇది ఇక్కడ విషయం చెప్పారనమాట. సంశయ గ్రంథి. సో ఈ అవిద్య సంశయం అనే గ్రంథి, అహంకారం అంటే ఏంటంటే అవిద్య ఇంకా సంశయం అనమాట. అవిద్య కారణంగానే అహంకారంగా ఉంటుంది. సో దీన్ని భగవంతుడు తొలగించేస్తాడు నీకు. అయం సిద్ధ గణాధీశ సాంఖ్యాచార్యై సుసమ్మతః లోకే కపిల ఇత్యాఖ్యాం ఘంటాతే కీర్తివర్ధనః. ఇంకేం చెప్తున్నారంటే, నీ యొక్క కుమారుడు అందరూ ముక్త జీవులకు కూడా ఆయన ఒక అధిపతిలా ఉంటాడు. అంటే ఎవరెవరు భక్తులు అందరూ ఎంతో మంది ఆయన ఆరాధిస్తారు, ఎంతో మంది ఋషులు మునులకు కూడా ఆయన లీడర్. అంతేకాకుండా అందరూ ఆచార్యులు, పెద్ద పెద్ద ఆచార్యులు కూడా మీ యొక్క పుత్రుడు చెప్పే సందేశాన్ని, మీ యొక్క పుత్రుడిని గుణగానం చేస్తారు, అందరూ కూడా సమ్మతిస్తారు. ఇలా అందరి జనాల మధ్యలో ఆయన కపిల అనే పేరుతో ప్రసిద్ధిగాంచుతాడు. అంతేకాకుండా నీ పుత్రుడిగా నీ యొక్క యశస్సుని కూడా ఆయన పెంచుతాడు. దేవహూతి పుత్రుడిగా ఆయన ఫేమస్ అవుతాడు. సో దేవహూతి యొక్క ఫేమ్, యశస్సు కూడా పెరిగిపోతుంది. ఎలాగైతే కృష్ణుడు యశోదమ్మ నంద మహారాజ్ ఫేమస్ అయిపోయారు కృష్ణుడి ద్వారా, అలా. సో 20వ నంబర్ శ్లోకం. ఇప్పుడు మైత్రేయుని ఏమంటున్నారు చూద్దాం. మైత్రేయ ఉవాచ తావాశ్వాస్య జగత్ సృష్ట కుమారై సహ నారదః హంసో హంసేన యానేన త్రిధామా పరమం యయౌ.
మైత్రేయుని ఏమంటున్నారంటే, ఈ విధంగా భగవంతుడు కర్దమముని మరియు దేవహూతితో మాట్లాడిన తర్వాత, అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఆయన ఇంకొక పేరు ఆయనది హంస. ఎందుకంటే హంసలాగా సారాన్ని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, సారాన్ని ఆయన గ్రహించగలుగుతాడు. కానీ అంతేకాకుండా హంస వాహనం కూడా ఆయనకు ఉంటుంది. తన హంస వాహనం పైన ఇంకా ఎవరితోనైతే వచ్చారు, కుమారై సహనారద, చతుష్కుమారులు మరియు నారదునితో ఆయన వాళ్ళని తీసుకొని ఆయన హంసవాహనంలో తిరిగి తన యొక్క ధామం పరమం యయో, త్రిధామ పరమం యయో, అంటే 3 ధామాల్లో కూడా అన్నిటికన్నా ఉత్తమమైన ఉన్నతమైన ధామం అని బ్రహ్మలోకం సత్యలోకానికి తిరిగి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మిగతా 100 ఋషులు ఉన్నారు, ఎవరైతే వివాహం చేసుకోవాలో చాలా మంది వచ్చారు ఋషులు కూడా. బ్రహ్మదేవుడు తనతో పాటు అంటే చతుష్కుమారుల్ని, నారదముని, ఇంకా ఋషుల్ని తీసుకొని వచ్చారు 10 మందిని, 9 మంది. ఆ 9 మంది ఋషులు ఇక్కడే ఉండిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళతో వివాహం చేసుకోవాలి, కర్దముని యొక్క పుత్రులతో. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదముని ఇంకా మిగతా చతుష్కుమారులను తీసుకొని వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకోరు కదా, ఎలా వాళ్ళు బ్రహ్మచారీస్ కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు వాళ్ళ వివాహానికి కానీ పెళ్లికి కానీ. సో ఇక్కడ వీళ్ళు వివాహం చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ ఆ వివాహం గురించి కూడా చెప్పేస్తారు ఇక్కడ. గతే శతధృతౌ క్షత్ర కర్దమస్తేన చోదితః యతోదితం స్వదుహిత్రిః ప్రాదాద్ విశ్వసృజాం తతః. ఓ విదురా, ఆ విధంగా బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కర్దమముని ఈ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశానుసారంగా తన 9 మంత్రి కుమార్తెలను ఆయన 9 మంది ఋషులకు ఇచ్చి వివాహం చేస్తాడు, తద్వారా ఇంకా ప్రపంచంలో సంతానం ఉత్పత్తి పెరగడానికి. సో ప్రజాపతిగా ఆయన కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. సో ఏ ఋషికి ఏ కుమార్తె, ఇంకా మీకు కుమార్తెలు కూడా ఎవరో పేరు తెలియదు, చాలా ఫేమస్ అనమాట. మీరు ఇప్పుడు పేరు చెప్తే ఓ వీళ్ళు కర్దమముని దేవతి యొక్క కుమార్తెలా అని కూడా అంటారు, అంత ఫేమస్. ఋషులు కూడా చాలా ఫేమస్ ఋషులు అనమాట వీళ్ళు. కొంతమంది పేర్లు మీరు వినే ఉంటారు. మరీచయే కలాం ప్రదాత్ అనసూయామతాత్రయే శ్రద్ధామంగీరసే యచ్చత్ పులస్త్యాయాః విర్భువం పులహాయ గతిం యుక్తాం కృతవేచ్చ క్రియాం సతీం ఖ్యాతిం చ భృగవే యచ్చత్ వశిష్ఠాయాప్యరుంధతి. సో కర్దముని తన యొక్క ఒక్కొక్క పుత్రి ఎవరెవరికి ఋషిమునికి ఇచ్చారనే విషయం ఇక్కడ వ్యక్తం చేశారనమాట. కళ అనే పుత్రిని మరీచికి ఇచ్చి వివాహం చేశారు, మరీచి ఋషికి ఇచ్చి వివాహం చేశారు. అనసూయని మీకు తెలుసు అనుకుంటా, చాలా ఫేమస్ సతీ అనసూయ. సో పతివ్రత స్త్రీగా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సో అనసూయ అత్రి మునితో వివాహం జరుగుతుంది. అత్రి అనసూయ ఇద్దరు చాలా ఫేమస్. శ్రీరామచంద్రుడు కూడా కలుసుకుంటారు వాళ్ళని వనవాసంలో ఉన్నప్పుడు. అత్రి అనసూయ నుంచి భగవంతుడు కూడా ఇంకొక అవతారం జన్మిస్తారు. సో చాలా ఫేమస్ వీళ్ళు ఋషి ఇంకా. సో ఈ అనసూయ కూడా కర్దముని యొక్క కుమార్తె అనమాట, అత్రి అనసూయ. దాని తర్వాత శ్రద్ధ, ఆమె అంగీరమునికి ఇచ్చి వివాహం జరుగుతుంది అంగిరమునితో. అంగిరముని మీకు తెలుసు అనుకుంటాను, చాలా చోట్ల మనకి భాగవతంలో ఇంకా మిగతా పురాణాల్లో కూడా వస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు చర్చించుకుందామంట. హవిర్భూ అనే కుమార్తెను పులస్త్యమునికి ఇచ్చి వివాహం జరుగుతుంది. సో పులస్త్యాశ్రమం, పులస్త్యముని గురించి కూడా మనకు అక్కడక్కడ వింటాం మనం భాగవతంలో ఇంకా వేరే పురాణాల్లో. సో వీళ్ళందరూ ప్రఖ్యాతి గాంచిన ఋషులు, ఇంకా వీళ్ళందరూ స్త్రీలు కూడా వాళ్ళ భార్యలు. గతి అనే పుత్రిని పులహాశ్రమం, పులహముని కూడా మీకు గుర్తుంటుందేమో, మనం భాగవతంలో అది కూడా వస్తుంది. గతిని పులహ ఋషికి ఇచ్చి వివాహం చేస్తారు. క్రియాను క్రతుకి ఇచ్చి వివాహం చేస్తారు. ఖ్యాతిని భృగు, సో భృగుముని తెలుసు కదా, సో ఖ్యాతిని భృగుమునికి ఇచ్చి వివాహం చేస్తారు. అలాగే అరుంధతిని వశిష్ఠులకి ఇచ్చి వివాహం చేస్తారు. అరుంధతి వశిష్ఠ గుర్తుందా మీకు? ఇవి కూడా వినే ఉంటారు, అరుంధతి నక్షత్రం. సో ఈ నక్షత్రాలు ఎవరు అన్ని కూడా మనకి భాగవతంలో వస్తాయి. మీకు ఎన్ని సందేహాలు ఉన్నాయి అన్ని కూడా తీరిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నక్షత్రాల్లో కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క, ఇలా అరుంధతి నక్షత్రంలో అరుంధతి ఉంటుంది, వశిష్ఠ, ఋషులు, మునులు ఇలా గొప్ప గొప్ప
వీళ్ళందరూ కూడా ఎక్కడ నివసిస్తారంటే అలా నక్షత్రాల్లో నివసిస్తారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. అతర్వణే దదాశాంతిం యయా యజ్ఞో వితన్యతే విప్రరిషభాన్ కృతోద్వాహాన్ సధారాన్ సమలాలయత్. దాని తర్వాత శాంతి అనే పుత్రికను అథర్వ అనే ఋషికి ఇచ్చి వివాహం చేస్తారంట. ఈ శాంతి కారణంగానే మనము ఎన్నో యజ్ఞాలు చేయగలుగుతాం సరిగ్గా. సో ఆ విధంగా ఇక్కడ ఈ విధంగా కర్దముని తన యొక్క 9 మంది కుమార్తెలను ఎంతో శ్రేష్ఠులైన బ్రాహ్మణ ఋషులకు ఇచ్చి వివాహం చేశారు. తద్వారా ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుంది, లాస్ట్ శ్లోకం, దీంతో మనం ఈరోజు యొక్క చర్చను ముగిద్దామంట. తతస్తర్షయక్షట్టః కృతధారా నిమంత్రితం ప్రాతిష్టన్నందిమాపన్నాః స్వం స్వం ఆశ్రమ మండలం. సో ఈ విధంగా వివాహం జరిగిపోయిన తర్వాత 9 మంది ఋషులు వాళ్ళ 9 మంది యొక్క భార్యలతో కలిసి వారి వారి ఆశ్రమ కుటీరాలకి తిరిగి వెళ్ళిపోయారు. సో అంటే ఇప్పుడు 9 మంది మనం ఈరోజు చూసింది ఏంటంటే కపిల ముని యొక్క అవతారం, బ్రహ్మదేవుడు వచ్చి ప్రశంసించడం, దాని తర్వాత 9 మంది కుమార్తెల యొక్క వివాహం, ఇవన్నీ కూడా ఈరోజు చర్చించుకుందాము. దీని తర్వాత ఏం జరుగుతుంది, కర్దముని ఏం చేశాడు, తర్వాత కపిల ముని ఏం చేస్తాడు అనే విషయాల్ని వచ్చే శ్లోకాలు, వచ్చే అధ్యాయాలు, వచ్చే క్లాసెస్ లో చూద్దామంటే ఈరోజు ఇక్కడే నేను చర్చను ముగిస్తాను. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, శ్రీ ప్రభుపాద కీ జై.